మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి టీవీలలో వాక్యం చూసేవారు కరువైపోతున్న దినాల్లో మమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారని, దేవుని వాక్యాన్ని ఎంతగానో గౌరవిస్తూ ప్రతిదినం ఉదయ సాయంకాలంలో ఈ టీవీ దగ్గర కూర్చుని వాక్యం వింటూ ఉన్నారని మనసారా విశ్వసిస్తూ వాక్య వీక్షకులు దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. బాగున్నారు కదండి? మీరంతా బాగుండాలి అని, క్షేమముగా, ఆరోగ్యముగా, ఆత్మీయముగా కూడా బహుబలముగా ఉండాలి అని దైవజనులుగా మా యొక్క ప్రార్థన. ఈరోజు మనము ప్రభు చిత్తానుసారముగా దేవుని నమ్మిన వారు దేనికి విధేయులుగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూద్దాం. రేపు ప్రభు చిత్తానుసారంగా దేవుని నమ్మిన వారు ఎలాంటి విధేయులుగా ఉండాలి అని చూద్దాం. ప్రభు చిత్తానుసారంగా అటు మరునాడు ఎల్లుండి విధేయత లేకుంటే కలిగే నష్టాలేంటో చూద్దాం. ఆ తర్వాత 4వ రోజు విధేయత కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదములు ఏమిటో కూడా చూద్దాం. ఇలాగా విధేయతను గూర్చి ఒక 4 రోజులు చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. విధేయత అనేది ఈ లోకంలో ఒక మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. ఇంగ్లీష్లో ఒబీడియంట్ అన్నారు. ఒబీడియంట్, డిస్ఒబీడియంట్, ఇవి రెండు వేరు. విధేయత వేరు, అవిధేయత వేరు. విధేయత పర్యాయపదం లోబడుట. ఈరోజు ప్రస్తుత దినాల్లో విధేయులుగా ఎవరు ఉండట్లా కదండి? అందరూ అవిధేయులుగా. మన కడుపున పుట్టిన బిడ్డలు కొంచెం రెక్కలు రాగానే అవిధేయులై మాట్లాడుతూ ఉన్నారు. చాలా దారుణకరమైనటువంటి పరిస్థితులు. సంఘము మోకాళ్ళ అనుభవం నేర్పించిన దైవజనుల మీద తిరుగుబాటును ప్రదర్శిస్తూ ఉన్నారు. అవిధేయత. అందుకే విధేయతలో ఉన్న ఆశీర్వాదాలు, నష్టాలు, ఎలాంటి విధేయులుగా ఉండాలి, దేనికి విధేయులుగా ఉండాలి, ఇవన్నీ ఒక సిరీస్ మాదిరిగా 1 by 1 మనం ధ్యానం చేద్దాం. ఈరోజైతే దేవుని నమ్మిన వారు దేనికి విధేయులుగా ఉండాలి, దేనికి విధేయులుగా ఉండాలో చూద్దామా? వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. వాస్తవానికి 22, 23 కలిసి ఉన్నాయి. దేవుని మాటలు కలిసి ఉన్న సందర్భాలు కొన్ని ఉంటాయి. అప్పుడు మనం 22లోనే అనుకుందాం. కలిసి ఉన్నాయి కాబట్టి చదువుతున్నప్పుడు విందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఆ మాట చూడండి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి యొక్కనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. చాలు. అపోస్తలుడైనటువంటి పేతురు ఈ మాటను రాస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, మీరు క్షయబీజము నుండి కాక, అక్కడ చాలా చక్కగా మాట్లాడుతూ శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా
అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. మొదటగా మీకు బీజము అంటే ఏంటంటే విత్తనము. బీజము అనగా విత్తనము. అంటే విత్తనము కొంతకాలం అలాగే నిల్వ చేస్తే అది పుచ్చిపోయే ప్రమాదం ఉంది. విత్తనము అలాగే కొంతకాలం ఉంటే పనికి రాకుండా పోయే ప్రమాదము ఉంది. ఏది? క్షయబీజం నేను చెప్తున్నది. కానీ మనల్ని అన్నాడు అక్షయ బీజము నుండి పుట్టేమట మనం. అంటే మన ఈ విత్తనం అనేటటువంటి ఈ జీవితాలు దేవుని అనే వాక్యము ద్వారా పుట్టింపబడినవి లేదా పుట్టినవి అని అర్థం. దేవుని వాక్యము ఎప్పుడు నిలుచును. ఎందుకంటే మీకు అర్థం కావడానికి అక్కడ చెప్పాడు. మీరు 24 తర్వాత చదివితే, గడ్డి పువ్వు వలె ఉన్నది సర్వశరీరుల యొక్క అందమంతా అని మాట్లాడుతూ, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అన్నాడు. దేవుని వాక్యము అక్షయ బీజము అనగా కొంతకాలం ఉండి కొంతకాలం ఉండకుండా పోయేది కాదు. ఈ లోకంలో ఈ వాక్యము లేకోకుండా చేయడానికి ఆది నుంచి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దైవజనాంగం ఒక మాట చెప్పమంటారా? ఎవరెవరైతే ఈ వాక్యము లేకోకుండా చేయడానికి ప్రయత్నాలు చేశారో వారందరూ ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయారు. కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉండేది. ప్రభువు కూడా ఒక సందర్భంలో ఒక ఉపమానం చెప్పాడు. ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి మనతో అద్భుతకరమైన ఉపమానాలు ప్రభు చెప్పిన మాటలు సులభంగా అర్థం కావడానికి. విత్తువాడు విత్తనము తీసుకొని పొలంలో చల్లుటకు వెళ్ళెను అని, కొన్ని త్రోవ పక్కను, కొన్ని రాతి నేలను, కొన్ని ముళ్ళ పొదను, కొన్ని మంచి నేలను పడెను అన్నాడు. అలాగే చెబుతూ వాటి ఒక్క ఎదుగుదలను వివరించుకుంటూ, మంచి మనస్సుతో వాక్యమును అంగీకరించువారు సాత్వికులై ఫలిస్తారు. ఎలాగంటే 30 60 100 అనంటూ ఆ విత్తనము దేవుని వాక్యమే. విత్తువాడు దేవుడు, పొలము లోకం. ఇలాంటి అద్భుతకరమైన వివరణ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్లోనికి వద్దాం. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని నమ్మిన వారు దేనికి విధేయులై ఉండాలి అనంటే సత్యమునకు విధేయులమై ఉండాలి. దేనికి? సత్యమునకు. ఒక దినాన చాలామంది అడిగారు ప్రభువును, సత్యం అనగా ఏంటి? ఏంటి సత్యం అంటే? ఎవరైనా పేరు పెట్టుకుంటారో సత్యం అని? వాళ్ళ సత్యం అంటే పేరు పెట్టుకోవడం కాదు. సత్యం అనగా ఏంటో యోహాను సువార్త 17వ అధ్యాయంలో అద్భుతకరమైన వివరణ ఇచ్చాడు ప్రభు. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము అన్నాడు. అందుకే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు అనబడేవారు దేవుని వాక్యానికి లేదా సత్యమైన వాక్యమునకు విధేయులుగా బ్రతకాలి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలోనండి సత్యమైన వాక్యానికి విధేయత కరువైపోతుంది ప్రియులారా. అసత్యము గురించి మాట్లాడుకున్నంతగా, అసత్యానికి ఆకర్షితులైనంతగా సత్యమైన దేవుని వాక్యానికి ఆకర్షితులు కావడంలా. ఎందుకంటే సత్యము బహు లోతైనది అని రాయబడింది. సత్యము మనలో ఉన్న లోపాలను సరిచేయునది. అందుకే వాక్యమే సత్యం అన్నాను కాబట్టి వాక్య పోలికలు మనం చూస్తే ఇర్మియా గ్రంథకర్త అన్నాడు, బండలను బద్దలు కొడుతుంది వాక్యం. యాకోబు భక్తుడు అంటాడు చాలా చక్కగా మాట్లాడుతూ, అది మనిషి నిజస్థితిని చూపించే అద్దం అని అంటాడు. హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు, అది వాడి అయిన 2 అంచుల కలిగిన ఖడ్గం అంటాడు. చెప్పేవారిని వినేవారిని ఇద్దరిని ఛేదిస్తుంది. దేవుని బిడలారా, ఈరోజు దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, మీరు సత్యమునకు విధేయులైతే,
అనగా దేవుని వాక్యమునకు విధేయులైతే. ఈ లోకంలో అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8:35 నుంచి 39 వరకు చూస్తున్నప్పుడు, శ్రమైనను, హింసైనను, కరువైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనత అయినను, ఖడ్గమైనను, ఏదైనను సత్యమైన క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపువాడు ఎవడు అని అడుగుతాడు. దేవుని బిడ్డలారా, సత్యమునకు విధేయులమవుదాము. దేవుని వాక్యము సత్యమైనది. ఆ సత్యమైన వాక్యమునకు ఎవరైతే విధేయులవుతారో వారి జీవితంలో కలిగే అనేకమైన విషయాలు తర్వాత మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అందుకే దేవుని నమ్మిన మనం సత్యమైన దేవుని వాక్యమునకు విధేయులము కావాలి. రెండవది, దేనికి విధేయులు కావాలో చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనాన్ని, ఇక్కడ కూడా 25, 27 అంటే రెండు కలిసి ఉన్నాయి. అయినా పర్లేదు, మనము 25లోనే ఉందాం. రోమీలకు రాసిన పత్రిక 16:25. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు చాలు. మొదటిది, సత్యమైన దేవుని వాక్యమునకు విధేయులు కావాలి. రెండవది ప్రియులారా, విశ్వాసమునకు విధేయులు కావాలి. విశ్వాసమునకు. ఏమండి, ఈరోజు విశ్వాసులు అనబడే వారిలో విశ్వాసం లేదు. లేదండి. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లుగా, నూనె వంకాయలో నూనె లేనట్టుగా, మైసూర్ పాకులో మైసూరు లేనట్టుగా విశ్వాసులు అనబడే వారిలో విశ్వాసం ఉండట్లేదండి. ఏంటన్నా అంత మాట అన్నావు? చెప్తాను వినండి. సగటున ఒక సేవకుని నమ్మినంతగా దేవుని మీద విశ్వాసం లేదు ప్రియులారా. ఒక సేవకుని నమ్మినంతగా. పలాని సేవకుడు చెయ్యి తగిలితేనో, అంజూరపు కాయ ఇస్తేనో కదండి, ద్రాక్షారసం ఇస్తేనో, ఇంకొకటి ఏదో ఇస్తేనో మాకు ఏదో కలుగుతుందని ఒక మనిషి మీద ఉంచిన నమ్మకం మహాగణుడైన దేవుని మీద ఉండడం లేదు. ఈ మాట నేనన్నది కాదు. మీరు తర్వాత లేఖన భాగంలో చూస్తే ఒక మాట చూపించమంటారా మీకు? కీర్తనల గ్రంథం రండి, ఆ మాట చూపిస్తాను. అద్భుతకరమైనటువంటి మాట. కీర్తనల గ్రంథం 12వ కీర్తన మొదటి వచనాన్ని చదుదామా? 12 మొదటి వచనాన్ని చదుదాం. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నన్ను రక్షింపుము. అక్కడ అన్నాడు భక్తి గలవారు లేకపోయిరి అన్నాడు. తర్వాత ఏం మాట్లాడుతున్నాడో చూడండి. విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయేది. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోతున్నారట. అవును ప్రియులారా, అందుకే యేసు ప్రభుల వారు లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం మీరు తర్వాత చూస్తే ఆయన బాధతో చెప్పిన ఒక మాట రాయబడింది అక్కడ. అయినను మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటాడు. అంటే దేవుడి మనస్సుకే కలిగిన ఒక ఆలోచన అక్కడ ఒక ప్రశ్నార్థకమైన గుర్తుంది ప్రియులారా, మీరు గమనించారో లేదో. ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా? క్వశ్చన్ మార్క్. అక్కడ క్వశ్చన్ మార్క్. దేవునిందు ప్రియులారా, విశ్వాసమునకు విధేయులము కావాలండి. మనకు తెలుసు మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక తండ్రి తన కుమారుని పిలుచుకొని వచ్చాడు. అయ్యా, నా కొడుకు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు. వీడికి ఉన్నటువంటి బలహీనత విషయమై నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాను నేను, కానీ వాళ్ళు బాగు చేయలేకపోయారు. నువ్వు గొప్ప దేవుడవు, మంచి బోధకుడు అని విన్నాం, బాగు చేయయ్యా అని అన్నాడు. యేసుప్రభు అన్నాడు, నేను ఇది బాగు చేయగలనని నీవు నమ్ముచున్నావా, అంటే విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. నమ్ముచున్నాను, కానీ అపనమ్మిక లేకోకుండా నాకు సహాయం చేయ ప్రభు అని అడిగాడు. ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
దేవుని బిడలారా, చివరి దినాలలో తెల్ల షర్టు వేసుకుని, తెల్ల ప్యాంటు వేసుకొని, తెల్ల చీర కట్టుకొని, బైబిల్ సంఖలో పెట్టుకొని, నల్ల బైబిల్ పట్టుకొని మందిరాలకు వెళ్ళి వస్తున్నారు, కానీ విశ్వాసం ఉండట్లా. అందుకే దేవుడు అన్నాడు, సత్యమైన దేవుని వాక్యానికి విధేయులవ్వండి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, విశ్వాసము మిమ్మలను అసాధ్యమైన కార్యములను సాధ్యము చేయడానికి కారణమవుతుంది. కాబట్టి విశ్వాసమునకు విధేయులవ్వండి అని అన్నాడు. ఇంకా దేనికి విధేయులవ్వాలో చూద్దామా? ఇర్మియా గ్రంథానికి వద్దాము ఒకసారి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి ఒకసారి. 42:6 వచనం. నేను చదివించే ప్రతి చోట విధేయత అనే మాట మీదే ఉంటాయి 4 రోజులు, సరేనా? మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అక్కడ అంటారు చూడండి, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటలకు విధేయులమగుదుము. 3వది, దేవుని మాటకు విధేయులు కావాలి. చాలామంది అంటారు కదండి, చేతులన్నీ కాలిపోయాక అప్పుడు బర్ణాలు రాసుకుంటే ఏం లాభం? కాలకు ముందే జాగ్రత్త పడితే మేలు కదా. ఓ సహోదరి, వంటింట్లో కట్ చేసుకుంటున్నావు, అంత అజాగ్రత్త ఏంటి నీకు? చెయ్యి కట్ అయిన తర్వాత అబ్బో కట్ అయిపోయిందని చూపించుకోవడం ఎందుకు? కట్ కాకముందే జాగ్రత్త పడచ్చు కదా. కట్ అయిన తర్వాత నువ్వు బ్యాండేజ్ కోసం వెతుకుతున్నావంటే బుద్ధి లేని కన్యకల్లో నువ్వు ఒక కన్యకు, నువ్వు కూడా ఒక కన్యకు. అంతే. జాగ్రత్త వహించడం అనేది పొరపాట్లు జరగచ్చు, కానీ చేజేతులార తప్పిదాలు మాత్రం జరగకూడదు. పొరపాటు అంటే మనం ముందుంటే వెనకాల వచ్చి డాష్ ఇవ్వడం, లేదా మనం కరెక్ట్గా వెళ్తుంటే రాంగ్ రూట్లో రావడం. నీసే నువ్వు కోసుకొని పొరపాటు అంటే ఎట్లా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మాటకు విధేయులు కావాలి. అది మేలే కానీ కీడే కానీ. మరి ఇందాక చేతులు కాలేక బర్ణాలన్నా, అవును చెప్తాను. యూదా జనాంగము జరగాల్సిన ఘోరం అంతా జరిగిన తర్వాత అంతకుముందు సేవకుడైన ఇర్మియా నచ్చలా, తీసుకువెళ్ళి బురదగుంటలో పడేశారు, రాళ్ళెత్తి కొట్టారు. ఇప్పుడు అనేకమైన విపత్కరమైనటువంటి పరిస్థితులు, శ్రమలు ఎదురైన తర్వాత ఇప్పుడు ఇర్మియా దగ్గరికి మనుషులను పంపించి అది మేలైనా కీడైనా మేము వింటాము, మేము విధేయులమవుతాము అని చెప్తున్నారు. ఈ విధేయత మొదటి నుంచే ఉన్నట్లయితే బానిస బ్రతుకు బ్రతికే వాళ్ళు కాదు కదా. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దేవుని మాటకు విధేయులమై ఉండాలి. సత్యమైన దేవుని వాక్యమునకు, విశ్వాసమునకు, దేవుని మాటకు. దేవుని మాట కొన్నిసార్లు గద్దించవచ్చు, కొన్నిసార్లు ప్రేమతో మాట్లాడవచ్చు. యోబు భార్య అంటుంది చూడండి మీరు, 1వ అధ్యాయం 2వ అధ్యాయానికి వచ్చేసరికి, ఏంటయ్యా ఇంకా దేవుడు దేవుడు అంటావు? ఆ దేవుని నమ్ముకున్నందుకు పిల్లలు కోల్పోయాం, ఆస్తిని కోల్పోయాం, అన్నీ వెళ్ళిపోయాయి, నువ్వు కూడా రోగిపోయి దిబ్బలేకి వెళ్ళిపోతున్నావు, ఇంకా దేవుడు అవసరమా మనకు? ఆ దేవుని దూషించి చచ్చిపోనింది. యోబు అంటాడు, అమ్మా దేవుని వల్ల మేలే కాదు, కొన్నిసార్లు శ్రమ ఆయన అనుమతి ఇచ్చినా కూడా మనం తట్టుకోవాలి. మేలే కాదు కీడైనా ఎదుర్కోవాలి. నువ్వైతే మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. ఆమెను మూర్ఖురాలని కూడా అనలా, మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. యెహోవా ఇచ్చాడు, ఆయన తీసుకుని వెళ్ళాడు. యోబుకున్నటువంటి నిశ్చయత తన భార్యకు లేదు. ఇర్మియాకున్నటువంటి స్థిర విశ్వాసం, దేవుని మాట మీద ఉన్న శ్రద్ధ యూదా ఇశ్రాయేలు జనాంగానికి లేదు. అందుకే దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా, ఒక దైవజనుడిగా మాట్లాడుతున్నాను. మీ సేవకుడు సూటిగా మాట్లాడుతున్నాడా? మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోండి. మమ్మల్ని అర్థం చేసుకోలేదండి. మంద మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. ఎంతసేపు వాళ్ళను పొగుడుతూ ఉండాలి తప్ప ఇది తప్పు అని చెప్పడానికే లేని రోజులోకి వచ్చేసాం. కానీ నేను అలాగుండనండి.
చాలామంది బయటికి వెళ్ళిపోయి మేం కానుకలు ఇస్తా అంటే బ్రతుకుతూ వచ్చాడు, ఇప్పుడు ఎలాగ బ్రతుకుతాడో చూద్దాం, మా కానుకలు మేము ఇవ్వట్లేదు కదా, ఇంకా మమ్మల్ని గద్దించాడు కాబట్టి మేము బయటకు వచ్చేసాం. ఇలాగ అన్నప్పుడు నేను అనుకునే మాట ఏంటంటే, నేను ఒక వ్యక్తిని గద్దించడమైనా హెచ్చరించడమైనా దేవుని మాటకు విధేయతను చూపి గద్దిస్తూ ఉన్నాను. నేను మీ మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఏం లేవు, అదే చెప్తాను, కానీ విన్నారండి. అయితే వాక్యమైన దేవుని బిడ్డలైన మిమ్మల్ని అడుగుతున్నాను, మేలు కోరిన స్నేహితుడు ఎప్పుడైనా గాయం చేస్తాడు, సూటిగా మాట్లాడతాడు. హెబ్రీ గ్రంథకర్త ద్వారా మాట్లాడతాడు కదా, ప్రభు తన్ను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తాడు. తన కుమారులను గద్దింపని తల్లిదండ్రులు ఎవరు? ఏదో ఒక సందర్భంలో మన పిల్లలు మనం గద్దించలేదా? పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఆడుకునేటప్పుడు, వస్త్రాలు పాడు చేసుకునేటప్పుడు, దేహాన్ని పాడు చేసుకునేటప్పుడు దబేలమని ఒకేటేసి నీళ్లు గుమ్మరిచ్చేసి ఏం చేసి వచ్చావరా అని అనలేదా? ఆ రోజు వారిని గద్దించడంలో మనకు వారి మీద ద్వేషం ఉందా? వారిని మనం ఎంతగానో ప్రేమిస్తున్నాం కాబట్టి మన దేవుడు కూడా తనను ప్రేమించే వారిని గద్దిస్తాడు. తన సేవకులను నిలవబెట్టుకుని అర్థం కావడం లేదు, అర్థమైనా తిరగబడుతున్నారన్నమాట. మమ్మల్ని అనకూడదు ఎవరంతే. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని నమ్మిన వారు సత్యమైన దేవుని వాక్యానికి, విశ్వాసమునకు, దేవుని మాటకు విధేయులు కావాలి. ఇంకా ఏమి కావాలో ఒక మాట చూసి ముగిద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక మాట చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. మీరు అన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే గదా పూర్వము. చాలా చక్కటి మాట. అక్కడ అంటాడు, మీరు సత్యమునకే కాదు, విశ్వాసమునకే కాదు, ప్రభు మాటకు మాత్రమే కాదు, దేవుని నమ్మిన ప్రియబిడ్డలైన మీరు అన్ని విషయములలో విధేయులు కావాలి. అన్ని విషయములలో. చాలా కష్టమే మాట, కానీ తప్పదు ప్రియులారా. గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే అన్ని విషయముల యందు మనము విధేయులము కావాలి. మన ప్రభులో అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఎడల అన్ని విషయములలో, జనన విషయములో, జీవము విషయములో, జీవించే విషయములో, మరణ విషయములో, పునరుద్ధాన విషయములో, ఆరోహణ విషయములో, అన్ని విషయములలో తండ్రికి విధేయత చూపాడు. అన్ని విషయములలో శ్రమలను ఎదుర్కోవడానికి, నిందలను ఎదుర్కోవడానికి, అవమానాలు ఎదుర్కోవడానికి అన్ని విషయాలకు సిద్ధంగా ఉండాలి. మిలిటరీలో చేరిన వారు అన్ని విషయాలలో ఎప్పటికప్పుడు రెడీ టు ఫైర్ అంటే రెడీగా ఉంటారంట. కొంతమంది నాకు తెలిసిన సహోదరులు ఉన్నారు, వాళ్ళని అడిగాను నేను, అన్నా నిద్ర వస్తుంది, కొద్దిసేపు పడుకొని వస్తా, 1 గంట ఆలస్యంగా వస్తా, ఇలాంటివి ఉండవన్నా మిలిటరీలో. ఇప్పుడు మీరు ఏదో ఉద్యోగం చేస్తున్నారు ఎక్కడో, ఏదైనా బయట పని ఆగిపోవాల్సి వచ్చింది, మీ పై ఆఫీసర్కి ఫోన్ చేసి సార్ 1 గంట లేట్గా వస్తానండి అంటారు. కానీ మిలిటరీలో వాళ్ళు 1 గంట లేట్గా వస్తా కాదు, అక్కడ సైరన్ మోగ్గానే పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి. దేవుని ప్రజలు అనబడే దేవుని ప్రియబిడ్డలమైన మనము కూడా అన్ని విషయములలో విధేయులమై ఉండాలి. విధేయులమై ఉండాలి. నాకు ఇది నచ్చలేదు, నేను ఈ విషయంలో ఉండను, నాకు ఇది కాదు, ఈ విషయంలో ఉండలేను, నో, అలాగే చెప్పడానికి వీల్లేదు. దేవుని నమ్ముకున్నాం మనం, సమాజం మనల్ని చూస్తూ ఉంది. మమ్మల్ని ఎప్పుడూ దేవుని సేవకులు అనేవారు ప్రియులారా. 2 కళ్ళతో మనం సమాజాన్ని చూస్తేనట, మన భక్తి జీవితాన్ని పరీక్షించడానికి 2000 కళ్ళు వెతుకుతూ ఉంటాయంట. 2000 కళ్ళు. ఎక్కడ దొరుకుతామా? మాటలలో, చూపులలో, క్రియలలో, తలంపులలో, నడకలలో, ఎక్కడ దొరుకుతామా? వెతుకుతూ ఉంటారు. అందుకే మనం అన్ని విషయములలో విధేయులము,
సంఘమునకు, సమాజమునకు మాదిరికరంగా ఉండాలి ప్రియులారా. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కొన్నిట్లో ఎక్కడైనా జారిపోతూ ఉంటే ప్రభు సహాయాన్ని కోరదాం. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అందుకే ఎప్పుడు ఒక మాట, నా జీవితాన్ని బలపరిచిన మాట మీకు చెప్తుంటాను కదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 వచనంలో, తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఆయన తానే మిమ్మును స్థిరపరచి బలపరచును. అంత గొప్ప దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. స్థిరపరచడం మాత్రమే కాదు, బలపరచుటకు సామర్థ్యం కలిగిన వాడు. ఎందుకు ఆందోళన చెందాలి? మనం సత్యమునకు విధేయులమవుదాం, విశ్వాసమునకు విధేయులుగా ఉందాం. నామకార్థపు విశ్వాస జీవితం వద్దు ప్రియులారా. అలనాడు విశ్వాస వీరులైనటువంటి షడ్రకు, మెషక్, అబేద్నెగోలు భయానకమైన పరిస్థితులలో మరణానికైనా సిద్ధపడ్డారు, కానీ విశ్వాసాన్ని కోల్పోవడానికి సిద్ధపడ్డారు. మరి మనం జాగ్రత్త వహిద్దాం, విశ్వాసమునకు విధేయులుగా ఉందాం, దేవుని మాటకు విధేయులమవుదాం. చివరిగా అన్ని విషయములలో, కొన్ని కాదు అన్ని విషయములలో విధేయులుగా ఉందాం. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, చేయి విడువక నడిపిస్తాడండి. ఆరాధనకు యోగ్యుడైన దేవుడు. ఎక్కడైనా అవిధేయులుగా సత్యమునకు, విశ్వాసమునకు, ప్రభు మాటకు తిరుగుబాటు కలిగి ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు ప్రభు దగ్గర సరెండర్ అవుదాం. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడవయ్యా నీవు, నాకు విధేయత నేర్పించు, అవిధేయత తొలగించు అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. తర్వాత విషయంలో దేవుని నమ్మిన వారు ఎలాంటి విధేయులుగా ఉండాలో తర్వాత విషయాన్ని చూద్దాం. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నిన్నటి వారమైన మమ్మలను నేటి వారుగా చేసి, నేటి వారమైన మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీ పరిశుద్ధ పాద సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు స్తోత్రములు నాయనా. మాకు చాలిన దేవుడవుగా, మా ఆశ్రయ దుర్గముగా మీరున్నారు తండ్రి. మీరు మా జీవితంలో లేకపోతే ఈ జీవితానికి విలువే ఉండేది కాదు నాయన. ఈ జీవితంలో కొద్దిపాటి విధేయత ఎన్ని గొప్ప విజయాలను చేకూర్చిందో. ఇంకా ఎక్కడైనా మేము అవిధేయులుగా, అసహ్యులముగా, తిరుగుబాటుదారులముగా ఉన్నట్లయితే దయతో మమ్మల్ని మన్నించండి. మీ వాక్యమునకు విధేయులమై, విశ్వాసమునకు విధేయులమై, ప్రభువు మీ మాటకు విధేయులమై, అన్ని విషయములందు విధేయులమై మీకు సాక్షులమై బ్రతకడానికి కృపనివ్వండి. ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.